తెలంగాణలో నిరుద్యోగ సమస్య 18 నెలల నుంచి ఇంకా అట్లనే రోడ్ల మీదకి ఎక్కుడు కొట్లాటలు తనలాటలు ఇదే నడుస్తూ ఉన్నది. మరి ప్రభుత్వం దీని మీద స్పందిస్తుందా లేదా? లేక ప్రభుత్వం అన్నట్టుగా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నది. మరి అసలు ప్రభుత్వం నిజం చెప్తా ఉన్నదా, అబద్ధం చెప్తా ఉన్నదా? ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనార్దన్ ఉన్నారు. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఏం సంగతి? మొత్తం ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి అది ఇక తెలంగాణ వ్యాప్తంగా కాదు, ఇన్ని రోజులు తెలంగాణలో చెప్పారు, ఇప్పుడు డైరెక్ట్ బీహార్కి పోయింది అది కథ. ఏం చెప్తావు దాని మీద? అసలు చూసినావు అదే? మీరు అన్నారు కదా నిరుద్యోగం 18 నెలల నుంచి అని. అవును. తెలంగాణలో నిరుద్యోగం అనేటటువంటిది ఈరోజు కొత్త కాదు. నిరుద్యోగుల నుంచి నిరుద్యోగిత నుంచి ఇలా ఉద్భవించిందే తెలంగాణ. ఆ రోజు ముల్కీ నాన్ ముల్కీ మధ్య గొడవ వచ్చి నాన్ ముల్కీ గో బ్యాక్ అనే కాడి నుంచి ఈ రోజు వరకు ఎప్పుడన్నా చూడు నిరుద్యోగులదే కొట్లాట, వాళ్ళదే తన్నులాట. తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని అందరికన్నా ముందు ఉద్యమాన్ని నెత్తుకొని ఉద్యమాన్ని ప్రతి పల్లెల్లోకి తీసుకుపోయింది నిరుద్యోగులే. కానీ అలా నిరుద్యోగుల యొక్క జీవితాలు మారలేదు. గతంలో ఒక కొన్ని అంశాల పట్ల మనం జాగ్రత్త పడాలని అతి జాగ్రత్త అయిపోయి, అంటే వీళ్ళు ఒక మల్టీ జోన్స్ 2 చేద్దాము, 2 జోన్లను చేద్దాము, చిన్న జోన్లు చేద్దాము, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావాలి, 90% ఉద్యోగాలు మనకే ఉండాలి అనే ఆలోచన మంచిదే. కానీ అది వాస్తవ రూపం దాల్చడానికి పుణ్యకాలం అయిపోయింది. ఇవాళ బీహార్ క్యాలెండర్లో కూడా బీహార్ వాళ్ళకు దోకా కొడుతందుకు ఇక్కడ 60,000 ఉద్యోగాలు నింపినామని ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నటువంటి అడ్వర్టైజ్మెంట్, వీళ్ళ ఫోటోలతోటి అక్కడ ఇచ్చుకున్నటువంటి అడ్వర్టైజ్మెంట్లో ఈయన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు యుఎస్ఏ నుంచి సౌత్ కొరియా నుంచి తెచ్చినటువంటి FDIల నుంచి 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయి ప్రైవేట్ సెక్టార్లో అని చెప్పిండు. 60,000 ఉద్యోగం గవర్నమెంట్ సెక్టార్లో నింపినామని చెప్పారు. ఈ 1,00,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ప్రైవేట్ సెక్టార్లో ఉన్న 1,00,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? తెలంగాణకి ఇచ్చినవా? మరి ఎవరికి ఇచ్చినావు ఆ ఉద్యోగాలనే లెక్క ఈ ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటిది ఇవాళ జనాభా లెక్కల ప్రకారం ఎవరున్నారు? బహుజన కులాలు ఉన్నా అని చెప్తున్నారు కదా. ఇలా బహుజనుల గురించి అని చెప్తున్నటువంటి ఈ బహుజన ఉద్యమకారులు ఉపాధి గురించి ఎందుకు ఆలోచించట్లే? ఇవాళ మీ 42% రిజర్వేషన్ వస్తే మంచిదే, కానీ 42% రిజర్వేషన్ తోట గెలిచినటువంటి ఈ బీసీలైనా, 15% తోటి గెలిచిన ఎస్సీలైనా, 10%తో గెలిచే ఎస్టీలైనా రేపు ఎవరి వైపు పోతారు? డబ్బు పెట్టి గెలిచి రేపు బూర్జా పార్టీల వైపే తిరుగుతారు కదా. నేను బూర్జా పార్టీలను కూడా తప్పనట్లా, డబ్బులు పెడుతున్నారు, ఎట్నో ఒకట్లు సంపాదించారు, వాళ్ళ అధికారాన్ని నిలుపుకోవాలని చూస్తారు. కానీ నువ్వు ఎవరి వైపు ఉంటావు? అప్పుడు ఖచ్చితంగా నీకు ఏ పార్టీ అయితే బీఫామ్ ఇచ్చిందో, ఏ పార్టీ గెలిపించిందో వాళ్ళకు అనుగుణంగానే నీ ఆలోచనలు ఉంటాయి. అది లైన్ క్రాస్ అయినప్పుడు నువ్వు సస్పెండ్ అవుతావు. ఆ రోజు తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి అన్నోళ్ళు అదే తెలంగాణలో బతుకులు ఆగమైపోయినాయి, కాంగ్రెస్ వస్తే బతుకులు మారుతాయని చెప్పినటువంటి వాళ్ళు ఈ మేధావులు అందరూ ఎక్కడ తెచ్చారని అడుగుతున్నాం. కాంగ్రెస్ను గెలిపించడం కొరకు ప్రయత్నాలు చేయించినటువంటి మేధావులు బేషరత్తుగా ఈ హైదరాబాదు నడిబొడ్డు మీదకి వచ్చి క్షమాపణ చెప్పాలని నిరుద్యోగులుగా కోరుతున్నాం. రీసెంట్గా ఇప్పుడు మీరు చెప్పినటువంటి వరుసలో ఒక వ్యక్తి అంటే ముందు ఉంటాడు, ఆయన మన కోదండరామ్ సార్. ఏం చెప్తారంటే పదవి ఊడిపోయినందుకు నిరుద్యోగులు సంతోషపడుతున్నారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి, అంటే స్టేటస్లు పెడుతున్నారంట మంచిగా. ఎట్లా చూస్తారు అసలు దీన్ని? చూసేదేముంది, ఊసురు తెలియపోయినాడు. ఊళ్ళల్లో ఏమంటారు ఆడవాళ్ళు, వాళ్ళని ఏమన్నా చేసిండనుకో అంటారు, ఈ బాడగా నా ఉసురు తెలియపోయిండు, ఈడు నా ఉసురు తెలియ తెచ్చిండు అని ఏడుస్తారు చూడు. అట్ట నిరుద్యోగులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండు, ఆయన చేస్తలేడు, ఆయననే ఇంత పెద్ద మాటలు అంటలేరు కదా. కోదండరామ్ సార్ అనాల్సిన అవసరం ఏంది? అయ్యాల రేవంత్ రెడ్డి ఎవరు? ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఓటుకు నేటు కేసులలో ఒక సూట్ కేసు దొంగోడు, కానీ అయ్యాల కోదండరామ్ సార్ వైపు కదా సానుభూతి. కోదండరామ్ సార్కు తెలంగాణ కొట్లాడి తెచ్చే తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఒక జేఏసీ నాయకుడిగా ఉన్నాడు. ఆయన రెడ్డి పేరు పెట్టుకోకుండా ఆయన క్లాసిఫై అయినట్టు, ఆయన సంస్కృతీకరించబడ్డట్టు, ఆయన దళిత వాడలలో పుట్టి చేసినట్టు, అంత విప్లవ భావజాలంతో ఉన్నట్టు షో ఇచ్చిండు. దాన్ని ప్రజలు నమ్మిర్రు. వచ్చిన తెలంగాణలో అబ్బా ఈ పెద్ద మనిషికి దగ్గర తీసుకోలేదు, ఈ పెద్ద మనిషికి ఒక మంచి అవకాశం ఇవ్వలేదు కేసీఆర్, ఈ పెద్ద మనిషిని అవమానపరిచిర్రు అనేటువంటి ఒక సానుభూతి ఆయనకు ఉంది. తెలంగాణ ఉద్యమప్పుడు ఆయన చేసిన ప్రసంగాలు, దాని తర్వాత ఇమ్మీడియట్గా కొలువుల కొరకు కొట్లాట, ట్యాగ్ లైన్లో ఏదైతే నియామకాలు లేవో దానిని క్యాచ్ చేసుకున్న ఆయన. ఈ తెలంగాణలో
కొలువులు రావట్లేవు, కొలువుల కొరకు కొట్లాట అన్నాడు. అప్పుడు కోదండరావుని నమ్మిర్రు. కోదండరావుని నమ్మి ఈ నిరుద్యోగులందరూ కోదండరావు చుట్టూ తిరిగి ఎన్నికలకు ముందుగా టీజీపీఎస్సీ ముట్టేటప్పుడు కోదండరావు డైరెక్షన్లో రెడ్డి గారి డైరెక్షన్లోనే ఆయన ఆఫీస్ నుంచి టీజీపీఎస్సీ ముట్టడి చేసి అన్ని చేసినాం. కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి కన్నా కూడా ఎక్కువ నమ్మి పోలరైజ్ అయ్యి ఆ ప్రభుత్వం పైన వ్యతిరేకతను తీసుకొస్తే చివరి దశలో ముఖ్యమంత్రి గారు తన శైలిలో అటువైపు తిప్పుకున్నాడు. ఆ శైలిలో మమ్మల్ని ఉత్తేజపరిచిండు. ఆ శైలిలో రాహుల్ గాంధీని తీసుకొచ్చిండు, ప్రియాంక గాంధీని గారిని తీసుకొచ్చి నమ్మిచ్చిర్రు, మేనిఫెస్టోలో పెట్టి అన్ని చేసిర్రు. ఆ దశలో కూడా మేనిఫెస్టోలో మా అంశాలు వస్తుంది. కోదండరాం గారు కృషి చేసిర్రు, కాదనట్లేము. ఇంప్లిమెంట్ చేస్తే కోదండరాం గారిని ఇవాళ దేవుని లెక్క కొలిచేటటువంటి వాళ్ళు. కానీ ఆ మేనిఫెస్టో అంశాలు ఎవి ఇంప్లిమెంటేషన్ కాలేదు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎవి ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఈయన నమ్ముకున్నాం కాబట్టి ఉద్యమ కాలం నుంచి ఇప్పటికి ఒక 10-12 ఏళ్ళు ఈయన నమ్ముకున్నాం కాబట్టి మాకు ఉద్యోగాలు రాకుండా ఈయనకు ఉద్యోగాలు వచ్చినాయి. మా ఉసురు తలిగిపోయిండు. ఈయనకు ముసల్తనానికి ఎందుకండి? రేపో మాపో భూమికి దగ్గర అయ్యేటోడు. ఇంకా భవిష్యత్తు ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. షుగర్ పెరిగే, బీపీ పెరిగే, అన్ని పెరిగే. ఈయనకెందుకు? ఒక మంచి హోదాతోటి రేపు సచ్చినా కానీ మంచిగా పైన పేల్చి ఈయన ఈయనకు దాన సంస్కరణలు అవుతాయి. అలాంటి దశలో ఆయన ఎమ్మెల్సీ తీసుకొని ఉంటాడు. ఇక్కడ పొరగాలు కొట్లాడుతుంటే పోయి యూఎస్ఏలు ఉంటాడు. ఆయన ఉద్యోగం ఊడిపోతుంది అనగానే ఫ్లైట్లో దిగుతాడు. ఇక్కడ పొరగాలను కొట్టినప్పుడు ఎక్కడ పోయిండు? ఉద్యోగం పోతే అందరు సంతోషపడతారు నిరుద్యోగులు. మా ఉసురు తలిగిపోయినారు నాయన, నిరుద్యోగుల ఉసురు తలిగింది, నిరుద్యోగుల ఉసురు తలిగినోడు ఎవడు బాగుపడడు. అందుకనే ఊళ్ళలో కొన్ని సామెతలు ఉన్నాయి అంటారు. ఇక అవి మోటు సామెతలు కానీ ఇక చెప్పకూడదు. కానీ తడిపట్టి తానం చేసేటంతో తిట్లు తినొద్దు, మున్న మోసినతో తిట్లు తినొద్దు అంటారు చూడు. అట్లా ఇప్పుడు ఒక నినాదం అనేటటువంటిది వచ్చింది. మీరు ఇది తప్పనుకోకుండా ఉండని నేను చెప్తున్నా. ఇలా నిరుద్యోగులతో ఎవడన్నా తిట్లు శాపనార్థాలు తింటే ఆ జీవితం నాశనం. అంటే ఇప్పుడు నిరుద్యోగుల తరఫున అంటే నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే అందులో ఆ రోడ్డు మీద ఎవరైతే మద్దతుగా పాల్గొంటారో వాళ్ళే నిజమైనటువంటి నిరుద్యోగుల పక్షాన నిలబడే వ్యక్తుల. ఇప్పుడు ఈయన ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నాడు, ప్రభుత్వంతో మాట్లాడిన అనుకోవచ్చు కదా. మీరు ఎట్లా చెప్తారు మాట్లాడలేదు, మా పక్షాన నిలబడలేదు అని చెప్పి? ప్రభుత్వంతో మాట్లాడతాడు, మాట్లాడి ఆయన కడుపులో పెట్టుకుంటాడా? ఏ కడుపు అయితే 10 నెలల తర్వాత డెలివరీ, 9 నెలల తర్వాత డెలివరీ అవుతారు. పిల్లగాడు వస్తాడు. ఈయన ఎప్పుడు కడుపులో పెట్టుకొని ఆయన చెప్పింది ఈయన కడుపులో పెట్టుకొని ఈయన పదవి పోయినాక వచ్చి చెప్తాడు. ఇప్పుడు చెప్తాడా? కరెక్ట్ చెప్పురి. ఈయన పదవి పోయినాక నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా, అన్ని చేస్తున్నా. ఎప్పుడన్నా మాట్లాడలేదా ఒక్క రోజు కూడా? మీకు అంటే మీతోని నిరుద్యోగులను కలిసి కానీ మీరు ఆయనను కలవడం కానీ ఆయన మిమ్మల్ని కలవడం? నేను కలిసిన జీవో 29 గురించి కలిసిన. ఆ రోజు రిప్రజెంటేషన్ చేయడానికి పోయినాం. నేను రియాజ్ సార్ ఈయన పోయినాం. బక్రీద్ ముందు రోజు, గత బక్రీద్ ముందు రోజు పోయి సార్ జీవో 29 రద్దు కావాలి, 1:100 రావాలి. ఇంకా అప్పటికి 29 రద్దు అని ఏమన్నా 1:100 ఇరి ఇంకా ఆ విషయము పోతుంది. 1:100 ఇస్తే మంచిది. గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచమన్నాం. అప్పటికే రియాజ్ సార్ అంటాడు ఈయన, సార్ గ్రూప్ 2 అయితే పోస్టులు పెంచవచ్చు కానీ 1:100 ఎట్లా ఇస్తుంది అంటాడు. ఆయనగా వచ్చి అవును కదా అంటాడు. నేను ఇక ఆయన అవును కదా అనేసరికి నేను దూరంగా ఉన్నా. నేను ఆయనకి ఇచ్చే రిప్రజెంటేషన్ కూడా పట్టుకోలే. ఎందుకే నీకు అంత కోపం జర పట్టుకోరాదు అంటాడు. ఇక ఆ రోజు నుంచి పోలేదు ఆయన ఇంటికి. ఎప్పుడన్నా పోయినావు అనుకో, నాదేమున్నది నేను చెప్తే రేవంత్ రెడ్డి గారు వినడం లేదు. ఇక ఆయన వినప్పుడు ఈయన ఎందుకు చెప్పేది? మరి వినడని తెలుసుగా, మరి ఎందుకు ఓట్లు వేయించినావు? మమ్మల్ని ముంచితి, నీ పార్టీ వాడిని ముంచితివి, అందరినీ ముంచితివి. నువ్వు మొన్న ప్రెస్ మీట్ పెడితే ఎంతమంది వచ్చారు ప్రెస్ క్లబ్లో? తెలంగాణ సమాజాన్ని ఆగం చేసిన కోదండరాం సారు. ఏ ఆకాంక్షలతోటి తెలంగాణ వచ్చిందో ఆ ఆకాంక్షలకు నువ్వెందుకు కొట్లాడలేదు? ఎందుకు నువ్వు ముందుండి పోరాడడం చేయడం లేదు? పోతే పైన ఊరూరికి కాంస్య విగ్రహం పెట్టిస్తాం. ఏమైందా నీకు? మంచి ఒక సిద్ధాంతకర్తగా ఇవాళ ఎంత మంచిగా ఉంటావు. ఇవాళ జయశంకర్ సార్ పోతే కూడలికి విగ్రహాలు వచ్చినాయి, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్కి పేర్లు వచ్చినాయి. ఎంత గొప్పగా కీర్తించబడతావు తెలంగాణ నేల ఉన్నంతకాలం. ఈరోజు నువ్వు ఇంత కష్టపడి ఇంత చేసింది కూడా ఇలా బూడిదల పోసిన పన్నీరు అయిపోయాయి. నువ్వు ఇంత రోజులు కోదండరామ్ అని చెప్పుకుంటే ఇలా కోదండరామిరెడ్డి అయిపోతుంది. ఇలా కొలువుల కొట్లాడిన ఈయన కొలువే ఊసిపోయా అంటుండే. నిరుద్యోగుల ఉసురు తలిగిపోయింది అంటుంటివి. రేపు ముసలోళ్ళ ఉసురు తలిగి పోయింది అంటారు. ఎందుకు? పింఛన్లు రాలే. ముండోళ్ళ ఉసురు తలిగిపోయింది అంటారు. ఎందుకు? అలా పింఛన్లు రాలే. రైతుల ఉసురు తలిగిపోయింది అంటారు. ఎందుకు? రైతు బంధు రాలే. ఇవన్నీ నువ్వు చేపట్టుకే కదా. వీటన్నిటిపైన అవగాహన ఉన్నటువంటివని కదా. ఇక లాస్ట్కి ఏమైపోయినావు? రెడ్డి రాజ్యాన్ని తేవడానికి ఉన్నాడు. తెలంగాణలో రెడ్లు ఎక్కువ కాబట్టి రెడ్డి పాలన స్థిరీకరించడానికి, రెడ్ల ఆధిపత్యాన్ని
మళ్ళీ ఒక పునర్వైభవం తేవడానికే కోదండరామరెడ్డి పాట పాడాడన్నంత గలీజు స్థితికి విమర్శలకు నువ్వు వస్తేవి. ఇది మంచిది కాదు సార్. ఇప్పటికైనా వచ్చేసి అశోక్ నగర్లో తడిబట్ట స్నానం చేసేసి నేను పాప ప్రక్షాళన చేసుకుంటున్నా, ఇక మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినట్టు కొట్లాడతా, తెలంగాణ ఒక ఉద్యమ నినాదం దానిని నెరవేర్చడానికి నేను పూనుకుంటా, ఎప్పుడు పోయినా ఈ తెలంగాణ గురించి పోతం చేస్తే నీకు మంచి పేరు ఉంటుంది. లేదంటే బీహార్లకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏదైనా స్టాండ్ తీసుకునే అవకాశం ఉందా? రియల్గా మేము ఏం చేయగలుగుతామంటే, ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషను 1,00,000 ఉద్యోగాలు అన్నారు, వాళ్ళే 60,000 ఉద్యోగాలు నింపినామన్నారు. ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ అన్నారు, ప్రైవేట్ సెక్టార్లో 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయి అన్నారు. ఈ మూడింటిని పెట్టేసి మాకు 60,000 ఇచ్చిర్రు, మరి ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? 20 నెలల్లో వచ్చిన 1,00,000 ఉద్యోగాలు ప్రైవేట్ వచ్చినాయి. అవి ఎవరికి ఇచ్చిండు? మాకు రాలేదు. వీళ్ళు ఎట్ట మోసం చేశారు? ఒక 2-3 కరపత్రాలు హిందీలో రాసేసి బీహార్లో పోయి ఒక 5-10 రోజులు తిరిగి ఆ కరపత్రాలు మంచి మంచి టౌన్లలో తిరిగి అంటించి కరపత్రాలు పంచి అక్కడ ప్రతిపక్షాలను కలిసి, అయ్యా ఇగో ఇది తెలంగాణ పరిస్థితి, రైజింగ్ తెలంగాణలో రైజింగ్ లేదు, అంత ఫాలింగే, అంత పాశపెట్టిపోయింది మా తెలంగాణ, పాకురు పెట్టిపోయింది, ఏమి లేదు, ఈ తెలంగాణ పట్టిన గతి మీ కాడ పట్టొద్దు, నిరుద్యోగ లోకం మోసపోవద్దు, నిరుద్యోగులు గాజు పెంకు లాంటి జీవితాలు వాళ్ళవి. ఎందుకంటే ఆశపడతారు, గాజు పెంకు మీద ఒక రాయి పడితే ఎట్ట పలిగిపోతుందో వీళ్ళ జీవితాలు కూడా అంతే. రేపు కనుక వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మా దగ్గర ఇప్పటికి 6 చనిపోయారు, మీ దగ్గర కూడా అట్టనే అవుతుంది. ఇంకా మీ దగ్గర, మా దగ్గర అన్న ప్రైవేట్ సెక్టార్ ఉంది, మీ దగ్గర ప్రైవేట్ సెక్టార్ కూడా లేదు. వీళ్ళను ఎవడన్నా గెలురు. బీహార్లో నిరుద్యోగుల జీవితాలతోటి కాంగ్రెస్ ఆడుకున్నటువంటి ఆటలలో వీళ్ళను సమిధలుగా చేయనీయకరి. మీరు కూడా ప్రతిపక్షాలు వాళ్ళకి ఏ విధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను మీరు చేయగలుగుతారో, జెన్యున్గా ఏదైతే చేయలేస్తారో హామీలు ఇచ్చి నిరుద్యోగులను కాపాడరు. కానీ నిరుద్యోగ జీవితాలతోటి భారతదేశంలో ఏ పార్టీ కూడా ఆడుకోవద్దని ప్రతిపక్షాలకు కూడా చెప్పొస్తాం. నువ్వు ఏదేమన్నప్పటికీ ఇప్పుడు నిరుద్యోగ సమస్యలు కావచ్చు, ఇటు విద్యారంగ సమస్యలు కావచ్చు, ఎంత లేవనెత్తినప్పటికీ కూడా ఇది నిరుద్యోగుల మాట కాదు. అసలు జనార్దన్ అనే వ్యక్తి నిరుద్యోగి కాదు. నిరుద్యోగిని కాదా? మరి ఏ ఆధారంతో నిరుద్యోగి కాదంటారు? నేను ఎగ్జామ్ రాయలేదా, అప్లై చేయలేదా, మరి బీఆర్ఎస్ అప్పుడు కొట్లాడలేదా, నమస్తే తెలంగాణ పేపర్ పునఃప్రదానం పెట్టలేదా, ప్రవళిక చనిపోయినప్పుడు నేను రోడ్లు ఎక్కి క్యాండిళ్లతోటి అన్ని చేయలేదా? మీరు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా కనీసం వాడికి రాలేనటువంటి పరిస్థితులలో ఆయన నేనే కదా ప్రవళిక చనిపోయినప్పుడు ఉంది. ఇగో ప్రవళిక చనిపోయినప్పుడు, ఇది ప్రవళిక చనిపోయినప్పుడు నుంచి మరి ఎవ్వడు రాకుండా నేను స్టడీ హాల్ దగ్గర ఉండి చేసిన తెలుసా ప్రవళిక చనిపోయినప్పుడు. మరి అలా కాదా? మరి జనార్దన్ నిరుద్యోగి కాదంటే వీళ్ళకు చూపిస్తాగు. మరి ఇదే జనార్దను ఇట్లా మరి బస్ యాత్ర ఎందుకు చేసిండు? మరి నిరుద్యోగి కాదని వాళ్ళు అనుకోవచ్చు కదా అప్పుడు. మరి కింద కూర్చొని అన్నం తిన్నాం తెలుసా. ఇగో ఎంత దారుణంగా అంటే వీళ్ళు కనీసం వసతులు కల్పించకుంటేనా మేము ఎంత దారుణమైన పరిస్థితులలో మేము బతికినామంటే, ఇగో ఇది ఆ రోజు కాంగ్రెస్కి ప్రచారం చేసినప్పుడు మా పరిస్థితి. ఒకవేళ పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు, మంచిగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఇట్లా కట్టెల మీద ఏడబెడితే వాళ్ళు ఉండే కాడ తిన్నాం. ఇది నగరకల్లుల వేముల వీరేశం గారి నియోజకవర్గంలో. మరి ఇట్లా చేస్తేనే కదా మేము వాళ్ళని గెలిపించింది. ఇప్పుడు మీరు ఓట్లేస్తే గెలిచినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న గారు రీసెంట్గా మీ మీద కూడా చేసారు వ్యాఖ్యలు. అయినా ఈ పిల్లగానికి ఇంకా గిదే పని ఉంటుంది, రోజు అటు పోతాడు ఇటు పోతాడు, అలాంటి బెదిరించి ఇలాంటి బెదిరించి కేసులు వేసి పైసలు తీసుకుంటాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన అసలు నిరుద్యోగే కాదని చెప్తా ఉన్నాడు. తిన్మార్ మల్లన్న సిగ్గు ఉండాలి ఈ మాట అంటున్నాం. బహిరంగ బాగా చెప్తాంట, ఎదురుగా కనిపించినా గల్లా పట్టుకొని అడుగుతాం. నువ్వు చక్కగా చేయకుండా రైట్ టు రికాల్ అన్నావు. రైట్ టు రికాల్ పెట్టి ఫస్ట్ నువ్వు వచ్చి కొట్లాడుతుంటే నేను కొట్లాడుతున్నారా లంగా, నేను కేసులు వేసినరా, 29 జీవో ఎస్సీ ఎస్టీ బీసీల బతుకులు నాగం చేసింది, దాని గురించి నేను కేసు వేసిన, ఈడబ్ల్యూఎస్ బీసీల ఉద్యోగాలను గుంజుకుంది, ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేకుంటే నేను కేసు వేసిన, నేను మీ గురించి రోజు రోడ్ల మీద కొట్లాడుతున్నా అని చెప్పు. ఏం కేసులు ఉన్నాయి? ఏం తెలిసి నాకు? ఇటు పోరగాడు కేసులు ఎత్తున్నాడు, ఆడినాడు. ఈ వాళ్ళ మీద కేసులు వేసినా, నీ మీద కేసులు వేసినా, నీ లంగ లత్కోర పనుల మీద కేసులు వేసినా, నీ లెక్క ఏమన్నా స్టూడియోలో ఏమన్నా ఆడోళ్ళ పంచాయతీలు పెట్టుకున్నా, ఏ పంచాయతీలు పెట్టి కేసులు వేసినా? కేసులు వేసినావు అన్నావు, కేసులు వేస్తున్నావు, వేసిండే లేదో వచ్చి సిగ్గు తెచ్చుకో.
సిగ్గు లేకుండా ఎట్ట మాట్లాడుతున్నావు? నేను చేయలేనటువంటి పనులు సిగ్గు తప్పి నేను చేస్తుంటే సగం చెడితే సంగీతం పూర్తి చెడితే భాగవతం అని బట్టలు ఇప్పుకొని నోరు చేత పట్టుకొని భాగవతం అన్నట్టు మాట్లాడుతుంటే పాపం నేను చేయని పనులు వాళ్ళు చేస్తున్న నిరుద్యోగులు అనేది ఉండాలి. అసలు నువ్వు కదా ఉండాల్సింది. నీ ఎన్నికలకు 10 రూపాయల ఛాయ్ పైసలు ఇయ్యి అని అన్నావు. నీ ఎన్నికలకే ఛాయ్ పైసలు అడిగినావు. ఇవాళ నీ కాంగ్రెస్ సిగ్గు లేకుండా ఇవాళ ఒక్కొక్క అడ్వకేట్ను 30 లక్షలు రోజుకి ఇచ్చేసి తీసుకొచ్చి పెడుతుంటే ఈ నిరుద్యోగులకు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల కాడ ఏం లేవని నువ్వే చెప్తావు కదా, 5 రూపాయల భోజనం అని. మరి ఇలా కేసులు వేయడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? మీ రాజకీయ పార్టీ ఉంది బలంగా వాళ్ళని నడిపిస్తుందని చెప్తుండు. అన్ని పార్టీలు ఉన్నాయి వెనకంగా. రామచంద్రరావు గారిని కలిసిన, బండి సంజయ్ని కలిసిన, ఈటల రాజేందర్ని కలిసిన, హరీష్ రావును కలిసిన, కేటీఆర్ను కలిసిన, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళను కోదండరావును కలిసిన, ఇప్పుడే చెప్పినా కదా బల్మూరు వెంకట్ గారిని కలిసిన, అందరిని కలిసినాం. ఓ సమస్యను తీర్చమని అడిగినాం. నీ లెక్క తిట్టుకుంటా కూర్చోలేదు. అందరినీ కలిసినాం, అడిగినాం, కొట్లాడినాం. రోడ్ల మీద కొట్లాడడం ఒకటే కాదు, ఇలా వాక్ స్వతంత్రం ఉందని రోడ్ల మీద స్ట్రీట్ ఫైట్ చేస్తేనే సమస్య పరిష్కారం దొక్కదండి. ఇవాళ ఖచ్చితంగా కోర్టులను ఆశ్రయించాలి. కోర్టులు అనేది ఇవాళ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఇలా సుప్రీంకోర్టుకు పోతే ఒక్క క్షణానికి ఎన్ని డబ్బులు తీసుకుంటారు. మొన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది కదా, ఆ జడ్జిమెంట్కి మరి ఆ పార్టీలు ఎన్ని ఖర్చు పెట్టినాయి? మరి నీ పార్టీ ఎన్ని ఖర్చు పెడుతుంది? గ్రూప్ 1 మీద ఎన్ని పెడుతుంది? కంచె గచ్చిబౌలి మీద ఎన్ని ఖర్చు పెట్టింది? సిగ్గు లేదా? నువ్వు ఎన్నడన్నా బతుకు పోతే కదా, ఒకరి తరపున న్యాయం దక్కాలని నువ్వు కోర్టు మెట్లు ఎక్కితే కదా. ఎంతసేపటికి మైకులు పట్టుకొని మొత్తుకునేది తప్పితే, నీకు సెటిల్మెంట్ల దందా తప్పితే వీళ్ళ జీవితాలను మారుద్దాము, ఒక న్యాయాన్ని ఉపయోగించుకుందాం, న్యాయదేవత దగ్గర ఎంత అవినీతి జరుగుతుంది, ఏ విధంగా న్యాయ వ్యవస్థ ఉంది, ఎట్లా ఉన్నది ఏంటిదని ఉండాలి కదా. మొన్ననే కదా గవాయి గారు చెప్పింది, ఒక రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఇన్ని సంవత్సరాల న్యాయ వ్యవస్థ లేదని చెప్పినప్పుడు వీటన్నిటి గురించి అవగాహన ఉన్నాడు. ఆయనమ్మ అది సిగ్గు తక్కువ, మాకు బుద్ధి తక్కువ. ఎందుకంటే ఇలాంటి దొంగను మేము గెలిపించుకున్నందుకు పట్టభద్రులుగా. అప్పటికే ఒక మంచి వాగ్యకారుడు ఒక పాట రాసిండు, నమ్మకరో తీన్మార్ మల్లన్నను అని చెప్పిండు. రెడ్లని తిట్టినోనికే వాళ్ళది పట్టుకొని సమర్ రాస్తుండని చెప్పిండు. ఇంకొక వాళ్ళు రాసిరు, ఇంకొక వాగ్యకారుడు నమ్మితే మోసపోతారో తీన్మార్ మల్లిగాని అని ఇంకొక వాగ్యకారుడు రాసిండు. ఆ రోజు కదా నువ్వు అందరు రెడ్ల కాడికి మమ్మల్ని ఈ రెడ్లని ఈరోజు తిట్టేటోని, ఆ రోజు రెడ్ల ముడ్లు ఎందుకు నాకినవు అంటున్నావు? ఆయన నువ్వే కదా చెప్పింది. ఆయన ఈడబ్ల్యూఎస్ వల్ల పోలీసు రిక్రూట్మెంట్ ఎంత నష్టం జరిగింది. మరి నువ్వు ఎటు పోయినావు, ఎక్కడ పోయినావు? మాట్లాడుతందుకు అది నోరా పెంట అనేది ఒక సోయి తెచ్చుకొని మాట్లాడాలి. అలాంటి పనికి వాళ్ళతో ఇలా మమ్మల్ని అంటాడు. బరాబర్ చెప్తున్నావు. ఇలా మమ్మల్ని అంటున్నావు, నీ నిరుద్యోగుల పక్షాన్ని నిక్కచ్చి కొట్లాడుతున్నావు. ఏది వాస్తవం అయితే, ఏది జెన్యునో, ఏది ఫ్యాక్ట్ చెక్కర్తో చెక్ చేసుకోరో, ఏది కాంగ్రెస్ పార్టీతో తిట్టించుకోకూడదో మేము వాటన్నిటి నుండి జాగ్రత్తలు పడుతూ ఉద్యమాన్ని తీసుకొని పోతున్నాం. కొంతమంది వాళ్ళన్నా అటు ఇటు అవుతున్నా మీ వల్ల మాకు అధికార పార్టీ నుండి మాటలు పడుతున్నాయన్నా నిక్కచ్చిగా వచ్చేటటువంటి వాళ్ళు ఉద్యమం ప్రతి ఒక్కరు చేయండి. మీ రంగు ఏందో బయటికి పెట్టుకోరి. మీ మెడల మీద ఉండాల్సిన కండువేంది, మీ ఆలోచన ఏంది, మీ రాజకీయ భవిష్యత్తు ఏంది, దీనిని క్లారిటీగా రాండి. వస్తున్నామని చెప్పేసి మీరు ఏదో సానుభూతి, సహానుభూతి, ఎంపతి అని చెప్తే ఉన్న సమస్య పక్కదారిపోతుంది. కాబట్టి క్లారిటీ రమ్మని నేను కొన్ని చెప్పే క్రమంలో కూడా నా మీద విమర్శలు చేస్తూ నన్ను నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా అసాసినేట్ డబ్బులు తెచ్చిర్రు. బరాబర్ తెచ్చినా, అందరి రాజకీయ నాయకులు ఇంటికి తిరిగినా, అన్ని పార్టీల గడపలు దొక్కినా, ప్రతి ఒక్కరి దగ్గర పోయినా. ఎందుకు పోయినా? ఇలా నీళ్ళు నిధుల నియామకాలన్న తెలంగాణలో మా నియామకాలే పోతున్నప్పుడు మేము ఎందుకు బతికి వచ్చిన తెలంగాణలో 14 ఏళ్ళు గ్రూప్ 1 రాలేదని నీలాంటి లంగాలు చెప్పబట్టికే కదా కాంగ్రెస్ కోటేసింది. ఈ 14 ఏళ్లలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టే మేము అపాయింట్మెంట్స్ ఆర్డర్లు ఇచ్చినట్టు మీరు డాంబికాలు చెప్పుకుంటున్నప్పుడు, మా జీవితాలు ఆగమైపోతున్నప్పుడు మీలాంటి వాళ్ళు సామాజిక స్పృహ అని, ఎస్సీ ఎస్టీ బీసీలం అని, అంగిలాగి సిద్ధాంతం అనేటటువంటి వాళ్ళు కాంగ్రెస్ వస్తే కష్టాలు మారుతాయని ఎక్కడ పడినారు? మీరు బండి మీరు ఏం చేయకుండా ఉంటే మా కష్టాల గురించి తిరిగితే వీనెనక వాడున్నాడు వీడున్నాడు అని మాట్లాడతారు. ఇది పెద్ద వీళ్ళకు అసలు ఆ మాట అన్నందుకు వీళ్ళు క్షమాపణ చెప్పాలి. అంటే ఒక తీన్మార్ మల్లన్న, నేను నిరుద్యోగుల పక్షాన్ని నేను జెన్యున్గానే కొట్లాడుతున్నా. నేను నిరుద్యోగిన కాదో తెలియాలి, మీరు తెలుసుకోరి.
నాతోటి ఉండే వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అసలు నిరుద్యోగిని కాకుండా నిరుద్యోగులు ఎందుకు వెళ్ళగొట్టరా? ఈరోజు కానోళ్ళు మీరు ముసుగులు వేసుకున్న వాళ్ళని పొమ్మని చెప్పట్లేరా? నేను కూడా చెప్తున్నా కదా, మీకు తెలుసు వాళ్ళకన్నా ఎక్కువ మీరు కెమెరాలు పెట్టి ఉన్నారు, మీకు తెలుసు. నేను మమ్మల్ని అన్నామంటే నిరుద్యోగులను అందరిని అన్నట్టే, నిరుద్యోగులను అన్నట్టే. నిన్నొక్కనంటే బీసీలను అన్నట్టు కదా. ఇవాళ నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని 3,000 అడుక్కున్నావు, వానికి అమ్ముడు పోయినావు అని చెప్తున్నావు కదా. ఇలా బీసీలు అంత 3,000 అమ్ముడు పోయేటోళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు? నీ లెక్క అందరు అమ్ముడు పోతారా? నీ లెక్కనే అందరూ లత్కోర పనులు చేస్తారా? నువ్వు ఏది చేస్తే అది. నువ్వు సంసారం అయితే బీసీలు అంతా సంసారులే, నువ్వు లత్కోరు అయితే బీసీలు అందరూ లత్కోరులే. నీ మీద దాడి జరిగితే బీసీల మీద దాడులు జరిగినట్టే. నీకు ఏదైతే అది మొత్తం జాతికి ఆపాదిస్తావు, సమాజానికి ఆపాదిస్తావు. మరి అలా మాకు జరిగినప్పుడు చెప్పు. నీకొక్కరిని ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు బిట్స్ పిల్లానికి పల్లి పటానీల చదువుకున్నానికంటే ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న ఎస్సీ ఎస్టీ బిడ్డలను అందరిని అవమానపరిచినట్టు అని మాట్లాడి ప్రచారం చేసుకుని గెలిచినవే. మరి ఈరోజు దీనికి ఏం సమాధానం చెప్తావు? ఆ మాటలను అన్నోళ్ళకు సిగ్గు ఉండాలని అంటాను నేను. ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు ఈ బీహార్కి తెలంగాణ నుంచి ఒక తెలంగాణలో మేము చేసిన పనులు ఇట్లా ఉన్నాయని చెప్పి ఒక దిక్సూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్న తెలంగాణ ప్రభుత్వం. అది మోసము. తెలంగాణ సమాజానికి చెప్పాలి, తెలంగాణ ప్రభుత్వానికి చెప్పాలి. నీళ్ళు నిధులు నియామకాలు తెలంగాణ వస్తే బతుకులు మారుతాయి. ఇదే కదా. ఈ బతుకులు ఎవరిని మారుతాయి? బీదోని మారుతాయి. ఆ బీదోళ్ళల్లో ఉన్న లెవెల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్లో ఉన్న బీదోళ్ళు ఇలా బతుకులు మారుతాయి. నీళ్ళు రావట్లే, నిధులు రావట్లే, నియామకాలు రావట్లే. నియామకాలు రావాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ను ఆది నుంచే తుంచేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. ఈ నాశనం చేయడం వల్ల ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు రావట్లేదు, ఎందుకంటే స్కిల్ లేదని చెప్పేసి. అందుకనే ఎడ్యుకేషన్ వైపు గట్టిగా కొట్లాడాలి. స్కిల్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉంటే స్కిల్ వస్తుంది. ఈ తెలంగాణలో ఫస్ట్ ఎడ్యుకేషన్ను గవర్నమెంట్లో కలిపేసేయాలి, గవర్నమెంట్ చేయాలి ఎడ్యుకేషన్ను. అటు దిశగా అడుగులు పడ్డప్పుడే ఒక సమసమాజం వైపు అడుగులు పడుతుంది. కానీ లేకుంటే ఈరోజు చాలా దరిద్రం. ఇవాళ 20,000 సంపాదించుకునేటోడు రోజు 5,000, నెలకు 5,000 వాళ్ళ పిల్లలకు ఒక్కరికి ఫీజు కట్టాల్సిన పరిస్థితి. ఇద్దరు చేస్తే పనికి రాదు. ఒకళ్ళ భార్యకు స్కిల్ లేకున్నా ఈరోజు ఇళ్ళల్లో పనికి పంపి ఒక 20,000 సంపాదించుకోవాల్సిన పరిస్థితి. ఆ 20,000 వాళ్ళ పిల్లల ఫీజుకు, వాని ఇంటి రెంటుకు, అది కూడా ఒక రూము లేదంటే ఒక చిన్న కిచెన్ ఇంకొక రూమ్ తోటి బతికేటటువంటి పరిస్థితి. ఈ ఆర్థిక వ్యత్యాసాలు తెలంగాణలో, వచ్చిన తెలంగాణలో ఇంకా పెరుగుతాయి. పక్కోడు దోసుకపోవట్లేడు, మనోడే ఇంకొకరికి ఈ తెలంగాణ సంపదను దోచిపెడుతున్నాడు. ఈ తెలంగాణ నిధులు, నీళ్లు, నియామకాలు అన్నీ వేరేటోని దోచిపెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం సిగ్గు తెచ్చుకొని మనం ఎట్లా నష్టపోతున్నామని మనం రియలైజ్ కావాలి, నిరుద్యోగులు రియలైజ్ కావాలి. ప్రభుత్వం కూడా మీరు ఏదైతే హామీలు ఇచ్చిర్రో అటు దిశకు అడుగులు వేయకపోతే మాత్రం మీ కాంగ్రెస్ మరొక 30-40 ఏళ్ళు ఈ తెలంగాణ నేల మీద చిగురించదు, మోడు బారిపోతుంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ చేసిరా చేయలేదా అనే అంశానికి వస్తే ఈ తెలంగాణ నిరుద్యోగుల దగ్గరికి వచ్చి ఒకసారి ఇది చేసినాం చేయలేదని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ నిజంగా అన్యాయం చేసుకుంటూ ఇదే అన్యాయాన్ని తీసుకుపోయి ఇక మేము ఇక్కడ న్యాయం చేసినాం అని చెప్పి బీహార్ ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఇది పూర్తిగా అబద్ధం. ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే బీహార్ తరహాలో మేము బీహార్కి కూడా మేము వెళ్ళి మాకు అయినంతలో మేము అక్కడ ఉన్నటువంటి పోస్టర్ రూపంలో కావచ్చు, కొన్ని అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కావచ్చు, అక్కడున్నటువంటి ప్రజలకు, యువతకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ ఎలాంటి మోసాలు చేస్తుందో అని చెప్పి జనార్దన్ చెప్తా ఉన్న పరిస్థితి.